రాత్రుల్లో కురిసిన భారీ వర్షానికి కాలనీలు నీట మునిగాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో కమిషనర్ శ్రీనివాస్ పర్యటించారు. చుట్టుగుంట మురికి కాలనీ డ్రైనేజ్ నిర్మాణంలో ఉండటంతో కూడా భారీగా మురికి నీరు కాలనీలోకి వచ్చి చేరింది. అక్కడికి వెళ్లిన కమిషనర్ తప్పకుండా చర్యలు తీసుకుంటామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని, అవసరమైతే వేరే ప్రాంతాలకు తరలి వెళ్తామంటే నివాసాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు కమిషనర్. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. ప్రస్తుతం గుంటూరు నగరంలో ఉన్నటువంటి చుట్టుగుంట ప్రాంతంలో ఉన్నాము. మొన్న పడినటువంటి వర్షానికి ఇప్పటి వరకు ఇంకా నీళ్ళు అయితే ఇక్కడ క్లియర్ అయినటువంటి పరిస్థితి లేదు. మొత్తం మురికి నీరు కానీ వర్షపు నీరు కానీ కూడా మోకాళ్ళ లోతు నీళ్ళల్లో కూడా వీళ్ళ జీవనం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా వీటిని అధికారులు కూడా పరిశీలించి వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో లేదు అనే విధంగా. ఏంటమ్మా గతంలో కూడా ఉంది ఇలానే? రీసెంట్గా అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి చిన్న వాన పడినా ఇలాగే నీళ్ళు వచ్చేస్తున్నాయి. కాలువలు బాగు చేయమని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం వాళ్ళకి. ఈ మధ్య అదిగో సగం కట్టి వదిలేశారు. ఒక 2-3 నెలలు అసలు దాన్ని పట్టించుకోవాలి. తర్వాత మళ్ళీ మేము ఎమ్మెల్యేల కాడికి వాళ్ళ కాడికి తిరిగేస్తే మళ్ళీ స్టార్ట్ చేశారు. అయినా కానీ అది మొన్న వాన పడేసరికి నీళ్ళు వచ్చేసినాయి బాగా. అసలు ఒక్కసారి చిన్న వాన పడి వస్తే ఆ నీళ్లు క్లియర్ అవడానికి 4-5 డేస్ అవుతుంది. పిల్లలకి స్కూళ్ళు ఉండవు, ఏమైనా తెచ్చుకోవడానికి ఉండదు. ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఇబ్బంది. మంచాల్లో ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ పెట్టుకోవాలంటే ఇబ్బంది. ఆ చివరిన మా మామయ్య గారు మంచంలో ఉంటారు. ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకెళ్ళాలంటే నీళ్ళలో ఎలా వెళ్ళాలి చెప్పండి? చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్ళలో తిరిగి తిరిగి దురదలు వస్తున్నాయి పిల్లలకి, గొల్లలు పొక్కులు. ఎలా రోడ్డు ఎక్కాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. కొంచెం అంటే డ్రైనేజీ సిస్టమ్ కరెక్ట్గా నిర్మాణం చేయకపోవడం వల్లేనా లేకపోతే ఏంటి? పట్టించుకోవట్లేదు. ముందు ఆ కాలం అనేది ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ జరిగినట్టయితే ఇంత అవస్థ ఉండేది కాదు మాకు. సగం కడుతున్నారు, వదిలేస్తున్నారు. ఏమన్నా అంటేనేమో బిల్లులు పడలేదు, చేస్తామమ్మా వదిలేయమమ్మా అని అంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ చెప్పండి? మీకు ఫుడ్ కానీ లేకపోతే వాటర్ కానీ ఏమైనా వచ్చాయా? నిన్న నుంచి ఏమీ రాలా మాకు. నిన్న ఈవినింగ్ కొంచెం ఫ్లోటింగ్ తగ్గినాక మేమే వెళ్ళి తెచ్చుకొని వండుకొని మీరు తెచ్చుకుంటున్నారు తప్ప ఎవరు రాలా. నిన్న మాత్రం ఇలాగే TV9 వాళ్ళు, NTV వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు తీసుకొని మా అవస్థని. అంతే. మీరు చెప్పండి అమ్మా, ఏంటి ఎట్లా ఇలాంటి పరిస్థితి ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? ఈ మధ్య నుంచి సార్ ఈ రకంగా ఇంట్లో కూడా నీళ్లు మిరగాయలు కూడా అన్నీ తడిసిపోయినాయి. తడిసిపోతే సామానం కానీ గుడ్డలు కానీ మొత్తం తడిసిపోయినాయి. మరి ఇప్పుడు అసలు పనికి వెళ్ళే పని కూడా లేదు. ఏం లేదు సార్, పనికి పోతేనే జరిగేది మాకు. ఫుడ్ ప్యాకెట్, మంచినీళ్ళ ప్యాకెట్లు కానీ ఎవరన్నా రావటం కానీ ఏం లేదు. అసలు బయటికి వెళ్ళిన పరిస్థితి లేదు. ఏం లేదు సార్, ఇళ్లలోనే ఉన్నాం. ప్రధానంగా కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ పక్కన సైడ్ కాలువలు ఉంటాయి, ఇటు ఇంకో పక్కన సైడ్ కాలువ, మధ్యలో ఉన్నటువంటి ఏరియాలోనే నడవాల్సినటువంటి పరిస్థితి. అదుపు తప్పితే మురికి కాలువలో పడిపోతారు. కంపల్సరిగా ప్రమాదకరమైనటువంటి అంశమే. కానీ ఇక్కడికి అధికారులు ఎవరు కూడా వాళ్ళకి సహకారం అందించడానికి, అంటే ఫుడ్ ప్యాకెట్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ అందించేటటువంటి ప్రయత్నం కూడా జరగలేదంటున్నారు. అసలు ఇదంతా కూడా ఒక వరదలాగా వస్తుంది. కానీ ఇదంతా కూడా డ్రైనేజీ వాటర్. ఈ మోకాళ్ళ లోతు అడుగులో మహిళలు వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కానీ వాటర్ కానీ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికిప్పుడు అధికారులు వచ్చి కొంత సొల్యూషన్ చేస్తామంటున్నారు. కానీ ఇదంతా కూడా ప్రజాప్రతినిధులు ఎప్పటి నుంచో దృష్టి పెట్టాల్సినటువంటి అంశం అనే విధంగా చెప్పచ్చు. ఏంటమ్మా, ఏమన్నా తెచ్చుకోవడానికి ఉందా పరిస్థితి? ఏ లేదని తెచ్చుకుంటాను. 2 రోజులు ఇదే బాధ మాకు, ఇదే పరిస్థితి. 2 రోజుల నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎవరన్నా వచ్చి ఏమన్నా సహకారం అందించారు? ఇప్పుడు సార్ గారు వస్తాయి, ఈరోజు సార్ గారు వస్తాయి. ఎవరు మా కాడకు రాలి. మీరు ఏం చెప్పారు సార్కి? ఇది సొల్యూషన్ ఏమన్నా అడిగారు? చెప్పాము, అదంతా చూసి వచ్చారు, చేస్తామన్నారు సార్ గారు. చేస్తాం, మీరు తొందరగానే చేసిస్తాం, ఇదంతా శుభ్ర రోడ్డు పోసిస్తామన్నారు. అసలు దారుణంగా ఉంది కదా. ఎందుకు గతంలో నుంచి ఎందుకు ఇదంతా క్లియర్ చేయలేదు అనుకోవచ్చు? ఏమోనండి, నాకు తెలియదు. మనకి ఎవరు గతంలో రాలేదా అధికారులు కానీ? ఎవరు అసలు ఎవరు రాలే. ఇవాళ మా సార్ గారు వచ్చి చేస్తామమ్మా అని చెప్పి వెళ్ళారు. అది కాలువ పూర్తిగా బ్లాక్ చేసేటప్పుడు మీకు చెప్పలేదా? వాటర్ ఏమన్నా వస్తుందేమమ్మా, జాగ్రత్తగా ఉండండి అని అలర్ట్ చేయడం కానీ? చెప్పారేమో కానీ మాకైతే తెలియదు సార్. ఆ టోళ్ళకి ఏమైనా చెప్పారేమో, మనకైతే తెలియదు. మీకైతే ఏం చెప్పలేదు ఎవరు? వస్తున్నాయి సార్ నీళ్ళు. 10 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడతానే ఉన్నారు, అయినా కూడా సొల్యూషన్ రాలా. 10 సంవత్సరాల నుంచి. గతంలో కూడా వచ్చి అధికారులు చేస్తామని చెప్పుంటారుగా, ఏం అవ్వలేదు.
ఈ రోజు మా సార్ ఈయన చెబితే సార్ ఇది ప్రధానంగా కూడా ఇక్కడ పరిస్థితి అయితే అంటే ఒకసారి మనం కూడా పరిశీలిద్దాము ఎందుకు ఈ వాటర్ ఇంత ఫ్లోగా వస్తున్నాయి అనే దానికి సంబంధించి ముందుగా అది చూడొచ్చు. అక్కడ డ్రైనేజీ వాటర్ ఏదైతే ఉందో అటు అటు డ్రైనేజీ వాటరు మొత్తం ఏరియాలోకి వరద నీరు బారినట్టు పారుతున్నటువంటి అంశం మనం పరిశీలించవచ్చు. ఒక ఫ్లోటింగ్ అనేది పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది ఏరియాలో. ఇక్కడ కూడా అనేక మంది కుటుంబాలు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇంకా ఆ ల్యాష్లో ఉన్న వాళ్ళు అయితే ఇటు వచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు. తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో వీళ్ళు కనిపిస్తున్నారు ప్రస్తుతం. మరి కొంతమంది ఏంటమ్మా ఎలా ఉంది నిన్నటి నుంచి మీ పరిస్థితి? ఎలా ఉంది మీరు చూస్తున్నారు కండి నీళ్ళు ఇప్పుడన్నా కొంచెం తగ్గినాయి. నిన్నైతే ఇక్కడ దాకా వచ్చినాయి. మా బండి మొత్తం మునిగిపోయింది. అసలు ఎట్లా బతకాలి? నీళ్ళు వస్తాయి ఇప్పుడే కాదు, ప్రతి 4 చినుకులు రాగానే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎన్నేళ్ళ నుంచి అసలు ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు? ఆఫీసు పగల కొట్టిన కానించి ఆ చిన్న కాలువ కట్టారు. పెద్ద కాలువ ఇదివరకు ఉండేది, ఇప్పుడు చిన్న కాలువ కట్టేసరికి ఆ నీళ్ళన్నీ తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. గతంలో లేదా ఇలాంటి పరిస్థితి? ఇదివరకు లేదు. ఆఫీసు పగల కొట్టే ఎప్పుడైతే ఆ కాలువ కట్టారో అప్పటి నుంచి మొదలైంది మాకు ఈ సమస్య. ఇదివరకు ఇంకా లోతుకుండేది మా రోడ్డు, అయినా కానీ నీళ్ళు ఎప్పుడు వచ్చింది లేదు. ఇప్పుడు హైట్ పెరిగింది. డాబా ఎప్పుడైతే పగల కొట్టారో రోడ్డు కట్టారో ఇంకా అసలు అప్పటి నుంచి స్టార్ట్ అయింది మాకు బాధ. మీకు ఏమన్నా ప్రభుత్వం వచ్చి ఎవరన్నా అధికారులు వచ్చి నిన్న ఏమన్నా వాటర్ కానీ ఫుడ్ కానీ ఎట్లా బయటికి వెళ్తారు ఏంటనేది ఎవరు వచ్చింది లేదు. మీ బోటోళ్ళు TV9 వాళ్ళు వీళ్ళు వచ్చారు కానీ ఎవరు రాలా. ఎవరు వచ్చి ఏమి ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. మా పరిస్థితి మామూలుగా కనీసం పంపులో నీళ్ళు కూడా రావట్లా. 4 రోజుల నుంచి రావట్లా నీళ్లు. మేము ఎలా బతకాలి మరి? నీళ్లు లేకుండా ఎవరైనా ఉంటారా? అసలు రావట్లేదు, నీళ్ళు కూడా రావట్లా. 4 రోజులు ఈ వర్షం రాకముందు నుంచి 4 రోజుల నుంచి రావట్లా. మరి ఎట్లా అయ్యే వర్షం నీళ్ళు కొంచెం తాగటం పేలకుండా రోగాలు వస్తే ఎవరు చూస్తారండి? అది మా పరిస్థితి. అసలు మాకు పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు వచ్చారు కదా అధికారులు, ఏం హామీ ఇచ్చారు? పర్మనెంట్ మాతో ఏం మాట్లాడలేదు, వాళ్ళతో మాట్లాడారు, వెళ్ళిపోయారు. అది ఇంకేం హామీలు ఏమి ఇవ్వాల. అది సొల్యూషన్ చేస్తామని కానీ వాటర్ రాకుండా చూస్తాం ఏమి మీతో అసలు ఏం చెప్పలేదు? మాతో ఏం చెప్పలేదండి. ఆయన అదో వాళ్ళతో మాట్లాడారు. మరి ఏం మాట్లాడారు నేను నీళ్ళల్లో దిగలేదు. మరి వాళ్ళకి ఏం చెప్పారో మాకే తెలియదు. మొత్తంగా అయితే మాత్రం ఈ ఏరియా పరిస్థితి ఇది. వాళ్ళైతే స్థానికులు ఇంకా ఆవేదనగానే ఉన్నారు. అంటే సొల్యూషన్ అనేది ఇంకా వస్తుందా రాదా, అసలు ఈ వాటర్ వెళ్ళిపోయే వరకు పట్టించుకుంటారో పట్టించుకోరా, ఇదే వాళ్ళలో ఆందోళన కనిపిస్తుంది. చూడాలి. అధికారుల పర్యటనలు అయితే కూడా ఈ ఏరియాలో జరిగాయి కాబట్టి మరి సొల్యూషన్ అనేది వస్తుందా, వాటర్ ఫ్లోటింగ్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఏం చేస్తారా? అంటే స్థానికులు కూడా తమకు కనీసం వాటర్ కూడా ఫుడ్ కూడా సౌకర్యం లేదు, బయటికి వెళ్ళాలంటే ఇంత లోతు నీళ్ళల్లో వెళ్ళి వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఒకసారి వెళ్ళి మొత్తం తెచ్చుకునే పరిస్థితి ఉండదు, 10 సార్లు తిరిగేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళ ఆవేదన అనేది తీవ్రంగా ఉందనే విధంగా చెప్పొచ్చు. కెమెరామెన్ వలీతో సాయి శంకర్, చుట్టుకుంటలోని మురికి.